ఈ పసుపు ఎవరైతే వాళ్ళ మీద వేసుకుంటారో వాళ్ళ జీవితాలు ధన్యం ధన్యం ధన్యం. అమ్మవారు ఊళ్ళోకెళ్ళి కాసేపు ఉండి తిరుగు ప్రయాణంగా గుడికొచ్చేటప్పుడు పసుపు చల్లుతారు. అద్భుతం 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 అద్భుతం. ఈ పసుపు ఎవరైతే వాళ్ళ మీద వేసుకుంటారో, ఎవరి మీద అయితే ఆ పసుపు పడతాదో వాళ్ళ జీవితాలు ధన్యం ధన్యం ధన్యం. ధన్యోస్మి ధన్యోస్మి ధన్యోస్మి. అసలు దాన్ని వర్ణించడానికి కూడా మాటలు సరిపోవు. వర్ణించడం మొదలు పెట్టామనుకోండి, డబ్బు వస్తుంది అన్నామనుకోండి, డబ్బు కాడికి లాక్ అయిపోతుంది ఆ వాక్కు. ఆరోగ్యం అంటే ఆరోగ్యం కాడికి లాక్ అయిపోతుంది ఆ వాక్కు. అందుకే అష్టైశ్వర్య సమన్వితమైనటువంటి ధర్మాన్ని సిద్ధించుకోవచ్చు ఆ ఉత్సవానికి వచ్చిన వారు. పోనీ అష్టైశ్వర్యాలంటే 8 ఐశ్వర్య కళలు అంటావా? కాదు, షోడశ ఐశ్వర్య కళలు కూడా సిద్ధిస్తాయి అనడంలో సందేహం లేదు. భూప్రపంచంలో మానవ జాతికి 8 కళలు రావాలని లాక్ చేశాడు పరమశివుడు. ఈ షోడశ ఐశ్వర్య కళలు ఎవరికి వస్తాయంటే యక్షులకు, గంధర్వులకు ఉంటాయి, దేవతలకు ఉంటాయి. కానీ ఈ పసుపు బండారు పూజలో పాల్గొనే వాళ్లకు 16 దివ్య ధర్మాలకు సంబంధించిన ఐశ్వర్య కళలు సిద్ధిస్తాయి.